ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ప్రియులారా, ధనవంతుడు శ్రీమంతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పాప శాప మరణములను తొలగించుట కొరకు, మన దారిద్ర్యమును తీసివేటు కొరకు దీనునిగా పేదవానిగా ఈ లోకమునకు వచ్చినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమును తీసుకుని ఉన్నారు, మనలను నీతిమంతులుగా చేయుట కొరకు. మన శాపమును తీసుకుని ఉన్నారు, మనలను ఆశీర్వదించుటకు. మన పేదరికము, మన అనారోగ్యము, మన దారిద్ర్యము యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించి ఉన్నారు. మనము పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించి ఉన్నారు. మన స్థానమును ఆయన తీసుకుని మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఉన్నారు. సిలువలో సర్వ మానవాళిని ప్రేమించి ఆయన ప్రాణము పెట్టి ఉన్నారు. యేసు సిలువ చెంతకు వచ్చి పశ్చాత్తాపముతో, దేవా నేను పాపిని అని ఎవరైతే తమ పాపములు ఒప్పుకుని విడిచిపెడతారో వారిని యేసు ప్రభువారు క్షమించు దేవుడై ఉన్నాడు, వారిని రక్షించు దేవుడై ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనను యేసు ప్రేమించును, యేసు క్షమించును. యేసు క్రీస్తు ప్రభువారిని జీవితంలో మనం కలిగి లేకపోయినట్లయితే మనము నిజముగా పేదవారమై. లవోదికీయ సంఘముతో దేవుడు మాట్లాడుచున్నాడు, నీవు దౌర్భాగ్యుడవును అంటున్నాడు. యేసు లేని సంఘము, యేసు లేని వ్యక్తి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. యేసును కలిగినటువంటి వారు సౌభాగ్యవంతులుగా ఉంటారు. దిక్కుమాలిన వాడవును అంటున్నాడు. యేసును కలిగిన మనము దిక్కు కలిగినటువంటి వారమై ఉన్నాము. దిక్కు లేని వారికి దిక్కు దేవుడే అని వాక్యము సెలవిచ్చుచున్నది. దరిద్రుడమును అంటున్నాడు. యేసును కలిగిన మనము ధనవంతులము, సౌభాగ్యవంతులము, శ్రీమంతులమై ఉన్నాము. గురుడ్డివాడవును అంటున్నాడు. యేసును కలిగిన మనము చూపు కలిగిన వారము, దృష్టి కలిగిన వారము. దిగంబరుడవును అంటున్నాడు. యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన మనము రక్షణ వస్త్రములు కలిగిన వారము, దీన వస్త్రము కలిగిన వారము, ఉల్లాస వస్త్రము కలిగిన వారము, స్తుతి వస్త్రము కలిగిన వారము, మహిమ వస్త్రములు కలిగిన వారము, పెండ్లి వస్త్రములు కలిగిన వారమై ఉన్నాము. యేసుని రక్షకునిగా కలిగిన వారు మరణము లేని వారై ఉన్నారు, నిత్య జీవము గల వారమై ఉన్నాము. యుగయుగాలు జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహింపచేయచ్చు ఉన్నారు. ప్రియులరా, మన దారిద్ర్యమును తీసివేట కొరకు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో నీకు ధనము ఉండవచ్చు, కానీ ప్రేమలో నీవు పేదవాడిగా ఉన్నావేమో, నీతిలో పేదవాడిగా ఉన్నావేమో, పరిశుద్ధతలో పేదవాడిగా ఉన్నావేమో, భక్తిలో పేదవాడిగా ఉన్నావేమో, నీ ఆత్మీయ జీవితములో నీవు పేదవాడిగా ఉన్నావేమో, నిజమైన సంతోషములో పేదవాడిగా ఉన్నావేమో, నిజమైన సమాధానములో పేదవాడిగా ఉన్నావేమో. ఈరోజే యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలోకి ఆహ్వానించు. నీ జీవితంలో ఉన్నటువంటి పాపము, శాపము, పేదరికము, అనారోగ్యము, సమస్యలు, మరణము తొలగిపోవును. ఆనందము కలుగును, సంతోషము, సమాధానము కలుగును. రక్షణ భాగ్యము, రక్షణ ఆనందము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. నన్ను జయించెని